హాయ్ గైస్ ఎలా ఉన్నారు? మీరు థంబ్‌నెయిల్‌లో చూస్తే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటది. ఈరోజు అమ్మ, నాన్న కాశీ నుంచి వచ్చేస్తున్నారు. ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండేది. అందుకే ఫాస్ట్‌గా ఈవినింగ్ వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నాను. ఆల్మోస్ట్ 15 డేస్ అయింది వాళ్ళు కాశీ యాత్ర స్టార్ట్ చేసి. డైరెక్ట్‌గా ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పారు. మళ్ళీ మా ఇంటికి రావట్లేదు. సో, అందుకే స్టేషన్‌కి వెళ్ళిపోయి ఫుడ్ తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అనిపించింది. సో, ఫాస్ట్‌గా గ్రోసరీస్ ఆర్డర్ చేశాను. సికింద్రాబాదే లాస్ట్ స్టాప్ అనమాట. సో, అక్కడి నుంచి 10:00కి మళ్ళీ ట్రైన్ మారాలి డైరెక్ట్ ఇంటికి వెళ్ళడానికి. వాళ్ళక్కడ ఫుడ్ అది సరిగ్గా తిన్నారో లేదో నేను నా చేతులతో చేసి తీసుకెళ్తే బావుంటుందనిపించింది. అందుకే నైట్ డిన్నర్‌కి స్టేషన్‌కి తీసుకొచ్చేస్తాను అని చెప్పాను. ఈవినింగ్ వర్క్ చేసుకుంటూ ఇది షుగర్ ఫ్రీ హేజల్‌నట్ చాకో లడ్డూస్ తిన్నాను. చాలా బావున్నాయి. అస్సలు స్వీట్ లేదు. డేట్స్‌తో ప్యూర్‌గా చేశారంట. నో యాడెడ్ షుగర్స్ అని ఉంది. టేస్ట్ మాత్రం చాలా బావుంది. మా డ్యాడీకి ఫేవరెట్ కర్రీ ఏంటి అంటే ఫస్ట్ వంకాయ అనమాట. సో, వంకాయల కోసం అని చెప్పి ఆర్డర్ పెట్టి స్వీట్ కార్న్ కూడా స్టాక్‌లో ఉన్నాయని చెప్పి ఆర్డర్ చేసేసాను. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చే టైం అయింది. సో, వేడిగా తినొచ్చు అని చెప్పి స్వీట్ కార్న్ బాయిల్ చేయడానికి రెడీ చేసేస్తున్నాను. స్వీట్ కార్న్ ఎన్ని రకాలుగా తిన్నా అస్సలు బోర్ కొట్టదు. నాకైతే చాలా ఇష్టం. నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, వాళ్ళు 9:00 కల్లా స్టేషన్‌కొచ్చేస్తారు. సో, 9-10 1 అవర్ గ్యాప్ ఉంటుంది. సో, ఈలోపు పట్టుకెళ్తే తినేస్తారు అని చెప్పి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఒక పన్నీర్ కర్రీ అయితే మార్నింగే వండేసాను. ఇప్పుడు ఫ్రెష్‌గా వంకాయ కర్రీ వండేసి రైస్ ప్రిపేర్ చేస్తే అయిపోతుంది. నా స్వీట్ కార్న్ కూడా బాయిల్ అయిపోయింది. సో, తినేసి కుకింగ్ స్టార్ట్ చేసేస్తున్నాను. నేను వంకాయ టొమాటో కర్రీ చేద్దాం అనుకున్నా. కాకపోతే మార్నింగ్ ఆల్రెడీ పన్నీర్ కర్రీలో టొమాటో పేస్ట్ వేసాను కదా! వద్దు అనిపించింది. అందుకే వంకాయ మ్యాంగో చేద్దాం అనుకుంటున్నాను. పుల్లగా చాలా బావుంటుంది. సో, ఫ్రెష్ మ్యాంగో లేదు కాబట్టి నేను ఆమ్చూర్ పౌడర్ వేస్తున్నాను. టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంటుంది. మ్యాంగో సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఏ కర్రీలో అయినా సరే మ్యాంగో వేసేస్తున్నాను. అరటికాయ మ్యాంగో కర్రీ, పప్పు మామిడికాయ అండ్ ఇంకా చాలా ఉన్నాయి అసలు మ్యాంగోతో చేయాల్సినవి. చాలా అంటే చాలా బావుంటుంది టేస్ట్. ఎంతైనా సీజన్ ఉన్నప్పుడే తినేయాలి. తర్వాత మళ్ళీ 1 ఇయర్ వరకు వెయిట్ చేయాల్సొస్తది వీటి కోసం. నేను జస్ట్ రా మ్యాంగోస్‌తో కాదు పండ్లతో కూడా ఏమన్నా చేద్దాం అని చెప్పి ఫుల్ డిసైడ్ అయిపోయానన్నమాట. అందుకే ఒక్కొక్కటి ప్రయోగం చేస్తున్నాను. కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. సో, అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం కన్నా ఇలా మనకు టైం సేవ్ అవుతది. సో, ఆల్రెడీ ఆనియన్స్ కుక్ అవుతున్నప్పుడు మనం మిగతావన్నీ కట్ చేసుకుంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. కుక్ చేస్తున్నప్పుడే నాకు చాలా థాట్స్ వస్తుంటాయన్నమాట. నా రెజ్యూమ్‌లో అది మల్టీ టాస్కింగ్ అంటే ఇదేనేమో అనిపిస్తది ఒక్కొక్కసారి. అండ్ దాంతో పాటు ఐ కెన్ వర్క్ వెల్ అండ్ ప్రెషర్ అని కూడా రాస్తాం కదా! సో, ఇవన్నీ కరెక్ట్‌గా సెట్ అవుతాయి మనం కుకింగ్ చేస్తున్నప్పుడు. ఎందుకంటే ఇక్కడ మల్టీ టాస్కింగ్ ఆనియన్స్ మాడిపోకూడదు. నేను ఇక్కడ వంకాయలు కట్ చేయాలి అండ్ నా చేతులు కట్ చేసుకోకూడదు. సో, ఎంత ఉంటుంది బ్రెయిన్ అన్ని మీద ఫోకస్ చేస్తుంటది కదా! టెన్షన్ మళ్ళీ ఎక్కడ టైం అయిపోతుందో అని చెప్పి. వీటిని మనం కొత్తగా సీవీస్‌లో అది యాడ్ చేసుకుంటున్నాము. అది ఎందుకు గుర్తొచ్చిందో తెలీదు కానీ కుక్ చేస్తున్నప్పుడు అదే థాట్స్ వచ్చినియి. సో, నా వంకాయ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోవడానికొచ్చింది. సో, మామిడికాయ ఎప్పుడైనా సరే లాస్ట్‌కేయాలన్నమాట. ఒక 5, 10 మినిట్స్ ఉన్నప్పుడు వేస్తే సరిపోతుంది. లేదంటే పులుపుకి మనకి కుక్ అవ్వదు సరిగ్గా. వంకాయ కర్రీ అయితే 85% రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆమ్చూర్ పౌడర్ ఏసేసి కలిపేస్తున్నాను. ఇంకొక 5 మినిట్స్ మూత పెడితే అయిపోతుంది. ఇది నేను మార్నింగ్ చేసిన పన్నీర్ కర్రీ. టేస్ట్ మాత్రం అద్దిరిపోయింది. సూపరొచ్చింది. రైస్ అయితే రెడీ అయిపోయినాయి. 2 కూడా ప్యాక్ చేసేస్తున్నాను. అమ్మ ఆవకాయ కూడా తీసుకురా అంది. కొంచెం కారంగా తినాలనిపిస్తుందంట. మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చేసారు. వస్తూ నాకు ఆ యెల్లో కలర్ గొట్టాలు తీసుకొచ్చారు. చాలా బావుంటాయి కదా! చిన్నప్పుడు చేతి వేలికలు ఏసుకొని తినేవాళ్ళం. ఫ్రెండ్స్ వస్తున్నారు. నాకు హ్యాపీనెస్ ఒక సైడ్ అయితే నాకు ఫుల్ హెడ్‌ఏక్ ఉండేది. ఆ రోజు హోల్ డే కూడా హెడ్‌ఏక్ వస్తూనే ఉంది. ఎంత చేసినా తగ్గలేదు. సో, ఈవినింగ్ మా హస్బెండ్ వచ్చాక మంచిగా టీ పెట్టిచ్చేసారు. రైస్ కూడా రెడీ అయిపోయింది. బాక్స్‌లోకి సర్దేస్తున్నాను. తాగేసి మేము కూడా కొంచెం ప్యాకింగ్స్ అయి చేసి స్టార్ట్ అయిపోవాలి. సో, మజ్జిగ కూడా బాటిల్‌లో తీసుకెళ్తున్నామనమాట. ఫుల్ వేడి చేసి ఉంటది ట్రైన్‌లో వస్తున్నారు కదా అని. సో, మేమైతే స్టార్ట్ అయిపోయాము. టైం అయిపోయింది. చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయాము ఆ రోజు. ఎక్కడ లేట్ అయిపోతుందో అనుకుని. నేనైతే దారిలో గొట్టాలు తింటూ వెళ్తున్నాను హాయిగా మ్యూజిక్ ఎంజాయ్ చేస్తూ. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. ట్రాఫిక్ కూడా చాలా హెవీగా ఉంది. ఎలాగైతేనో కరెక్ట్ అనుకున్న టైం కన్నా 5 మినిట్స్ ముందే వచ్చేసాము స్టేషన్‌కి 8:55 అలాగా. ట్రైన్ టైమింగ్స్ అన్ని చెక్ చేసుకొని ప్లాట్‌ఫార్మ్ టికెట్స్ తీసుకొని మేమైతే కరెక్ట్‌గా వచ్చేసాము. మేము వచ్చామో లేదో ట్రైన్ వచ్చి ఆగిందనమాట. సో, దానాపూర్ టు హైదరాబాద్ ట్రైన్. లగేజ్ అంతా కిందకి దింపేసాము. అమ్మేమో ప్రసాదం ఇచ్చేస్తుందనమాట. అయోధ్య ప్రసాదం కాశీది. డ్యాడీ చేతులు చూసారా ఎన్ని ఉన్నాయి గదా! సో, భక్తి పరవశించిపోతుంది. మంచిగా కట్టేస్తున్నారు. నాకైతే అమ్మ ప్రసాదం ఇచ్చేసింది. లగేజ్ ఏమేమి ఇవ్వాలో నాకు అన్నీ ఇచ్చేసిందనమాట. అండ్ పాప్‌కార్న్ కూడా ఇచ్చింది. నాకంటూ కంపల్సరీ వాళ్ళు ఎక్కడికెళ్ళినా ఏదో ఒక తిండి అయితే కంపల్సరీ తీసుకొచ్చేస్తారు. అది చిన్నదైనా, పెద్దదైనా నాకైతే బాగా అనిపిస్తది. తినేసాక వాళ్ళు మంచిగా మళ్ళీ ట్రైన్ ఎక్కేసారు. ఇక్కడైతే బాయ్ చెప్పేసుకొని మళ్ళీ మేము రిటర్న్ అయిపోయాము. మేము ఆల్రెడీ స్నాక్స్ ఎక్కువ తినేసాం కాబట్టి డిన్నర్ చేయలేదు. వచ్చాక డిన్నర్ చేసాము. వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.